తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవతి అనిల్ మనతో పాటు ఉన్నారు. ఆయన నిజామాబాద్లో రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఈ అవతరణ వేడుకల్లో పాల్గొన్నారు, ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? ఎట్లా రాష్ట్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది రెండోసారి రాష్ట్ర అవతరణ దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతంగా చేసుకున్నాం. అనేక సంక్షేమ కార్యక్రమాలు ఈ ఏడాదిన్నర కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చిన మాటకు కట్టుబడి రైతులకు రుణమాఫీ చేసినాం. అదేవిధంగా రైతు భరోసా ఇచ్చినాం. 60,000 ఉద్యోగాలు యువతకు ఇచ్చినాం. సన్న బియ్యం ఇచ్చినాం. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చినాం. అదేవిధంగా మహిళలకు ఉచిత ప్రయాణం, బస్సులలో ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం రాష్ట్ర వ్యాప్తంగా, గ్యాస్ సిలిండర్లు 500 రూపాయలకే. ఆ విధంగా చూస్తే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినాం. ముఖ్యంగా ఈ జిల్లాలో గల్ఫ్కి చాలామంది వెళ్తుంటారు. అక్కడ చనిపోతే ఇక్కడ కుటుంబాలు, వాళ్ళ గల్ఫ్ కార్మికుల కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి. 10 ఏళ్లలో కేసీఆర్ గారి పాలన ఏమీ చేయాలి. మేము వచ్చిన తర్వాత 5 లక్షల ఎక్స్గ్రేషియా కుటుంబాలకు ఇచ్చినాం. ఈ జిల్లాలో 55 కుటుంబాలకు 5 లక్షల ఎక్స్గ్రేషియా అంటే ఆల్మోస్ట్ 2.5 కోట్ల రూపాయల చొప్పున పనిచేసిన 2.5 కోట్ల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చినాం. అదేవిధంగా 3 ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి 200 కోట్ల చొప్పున 600 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చాలా ఇచ్చిన మాటకు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టినామో, ఏదైతే ఎన్నికల్లో మేము హామీ ఇచ్చినామో అవన్నీ నెరవేర్చుకుంటూ పోతున్నాం. ఎస్సీ కేటగరైజేషన్ చేసినాం. 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మా మాట మేరకు ఇచ్చిన మాట మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ బిల్లును రాష్ట్రపతికి కూడా పంపడం జరిగింది. ఇక చాలా కార్యక్రమాలు మేము చేయబోతున్నాం. రాజీవ్ యువ వికాసం ద్వారా అంతకుముందు ఉన్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఒక్క లోన్ కూడా ఇవ్వలేదు ఎస్సీ ఎస్టీ బీసీలకు. మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అందరికీ కూడా, ఈబీసీలకు కూడా మేము రాజీవ్ యువ వికాసం వల్ల స్వయం ఉపాధి కోసం సబ్సిడీ లోన్స్ కూడా ఇవ్వబోతున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినాం. విద్యార్థులకు విద్యా వైద్యంపై దృష్టి సారించడం. తప్పకుండా ఇంకా 3.5 సంవత్సరాలలో ఈ రాష్ట్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి చెప్తున్నారు, నిన్న మాట్లాడారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి రాష్ట్రాన్ని అప్పులో ఊబిలోకి తీసుకెళ్ళాయని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. దీని మీద బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిపి అని అంటుండు. బీఆర్ఎస్ 10 ఏళ్ల కాలంలో వాళ్ళు చేసిన అప్పులు 7 లక్షల పైచిలకు అప్పు చేసిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతకుముందు పాలించిన పార్టీలు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయినప్పటి నుంచి మొన్నటి 2014 వరకు అంటే మేబీ ఒక 54 అవి ఒక 14 సంవత్సరాలు, అంతకుముందు ఒక 44 సంవత్సరాలు తీసుకున్నా కానీ 58 సంవత్సరాలలో కేవలం 60,000 కోట్ల రూపాయలు చేసినాం అప్పు. కార్పొరేషన్స్ అన్నీ కలిపితే 69,000 కోట్ల రూపాయల అప్పు ఆ రోజు ఉండే 2014కి. 2024 అంటే ఈ 10 ఏళ్ల కాలంలో వాళ్ళు చేసిన అప్పు 7 లక్షల కోట్ల రూపాయల అప్పు. ఆ రోజు మేము 6,000 కోట్ల రూపాయలు ఏడాదికి మనం అప్పు కోసం వడ్డీలకు అప్పు తీర్చడానికి వడ్డీల రూపంలో కావచ్చు, అసలు రూపంలో 6,000 కోట్ల రూపాయలు కడితే ఇవాళ 70,000 కోట్ల రూపాయలు ఏడాది కడుతున్నాం. ఇది కేసీఆర్ చేసిన అప్పు, ఆ రోజు టీఆర్ఎస్ చేసిన అప్పుడు. అది ఎవరు కేంద్రంలో ఎవరుండే? కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండే. మరి నేను ఇదే కిషన్ రెడ్డిని అడుగుతున్నా, ఆ 10 సంవత్సరాలు ఈ దోపిడీ ఎందుకు ఆపలేరు? దోపిడీ చేసుకున్నారు కదా, కాళేశ్వరంలో దోపిడీ జరిగిందని మీరే అన్నారు, 1,00,000 కోట్ల రూపాయలు వృధాగా. అలాంటి మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, ఈ దోపిడీలకు కారణం మీరు గారా? అంటే మీ పాత్ర అందులో లేదా? ఈ ఇన్ని కోట్ల అప్పులకు కారణం మీరు. ఆ రోజు కేంద్రంలో మీరే పాలించిన 10 ఏళ్ళు, మరి మీరు ఎందుకు అరికట్టలేకపోయారు? మీరు వాళ్ళు కలిసి ఈ దోపిడీ చేశారు. దీంట్లో నిజం లేదా అని ఇవాళ కిషన్ రెడ్డి గారిని అడుగుతున్నాం. మాజీ సీఎం కేసీఆర్ గారు ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరుగాబోతున్నారు, ఎట్లా చూస్తారు? చట్టం తన పని తను చేసుకోబోతుంది. చట్టం ఏం చెప్తుందో అదే జరుగుతుంది. కాళేశ్వరంలో అవినీతి జరిగింది అని అనుకుంటే ఆ రోజు చట్టం ఏం శిక్ష వేయాలో ఆ శిక్ష వేస్తుంది. కేసీఆర్ సీఎం కాబోతున్నారు, మళ్ళీ నిన్న కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీన్ని ఏమో కేటీఆర్ కళలు కంటే దానికి నేనేం చేస్తాను? పగటి కళలు కంటున్నాను కేటీఆర్. కవిత ఎపిసోడ్ చూసారు మీరు, ఎమ్మెల్సీ కవిత ఎపిసోడ్, ఇదంతా కూడా ఒక ఫ్యామిలీ డ్రామాని బీజేపీ కొట్టిపేరుస్తుంది. మీ పార్టీ ఎట్లా చూస్తుంది? ఒకటండి, ఫ్యామిలీ డ్రామానా ఏదేమైనా సరే కానీ కవిత గారు
ఇవాళ బయటికి రావడం కేసీఆర్ మరి ఒక పక్కన నాకు అర్థం కాదు ఏంటంటే కవిత గారు ఏమంటున్నారు, సామాజిక తెలంగాణ నిర్మాణం జరగలేదు, ఆ 10 ఏళ్లలో ప్రజలకు న్యాయం జరగలేదు అంటుంది. ఒక పక్కనే ఉన్నది కేసీఆర్ దేవుడు అని అంటుంది. మరి ఇదంతా చూస్తుంటే అసలు కవితనే కన్ఫ్యూజన్లో ఉన్నది కదా. ఒక పక్కన ఆ పాలనను, ఆ 10 ఏళ్ల పాలనను విమర్శిస్తున్నావు, సరిగా జరగలేదు, సామాజిక తెలంగాణ నిర్మాణం జరగలేదు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అన్యాయం జరిగింది అని నువ్వే అంటున్నావు. ఇదే వరంగల్ సభలో వక్ఫ్ బోర్డు బిల్లు గురించి మాట్లాడలే, మైనారిటీ బిల్లు గురించి మాట్లాడలే అన్నావు. 42% రిజర్వేషన్ల ఓబీసీల గురించి మాట్లాడలే అని అన్నావు. ఎస్సీ కేటగరైజేషన్ గురించి మాట్లాడలే అని నువ్వే అన్నావు. కేసీఆర్ గారు స్వయంగా మాట్లాడలేరు అనేసి ఇవాళ కేసీఆర్ గారు దేవుడు అని ఒక పక్కన, కేసీఆర్ గారు నాయకత్వంలో నేను పనిచేస్తాను అని చెప్పడం ఎంత విడ్డూరంగా ఉంది. ఒక పక్కన నువ్వు విమర్శిస్తున్నావు, మరో పక్కన కేసీఆర్ దేవుడు అంటున్నావు. అది ఆమెనే కన్ఫ్యూజన్లో ఉంది. ఆమె ఏం చేయాలో, ఆమె గురించి నేనేం మాట్లాడాలి. కాంగ్రెస్ సంబంధించి ఇప్పుడు కమిటీలు కావచ్చు, పీసీసీకి సంబంధించి ఈ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మీరు ఇంకా ఎట్లా ఉందండి? మంత్రివర్గ విస్తరణ గురించి సీఎం గారిని అడగాలి, లేవు పీసీసీ అధ్యక్షుడు, మన జిల్లాకు చెందిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు, వాళ్ళు పెద్దలు, వాళ్ళు చెప్తారు, నాకేం తెలుసు. ఈ 23 అనిల్ గారు చెప్తున్న విషయాలు సీఎం కేసీఆర్ అవుతారని చెప్పి కేటీఆర్ పగటి కాలాలకు అంటున్నారని చెప్తున్నారు. ఖచ్చితంగా బీజేపీ ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు. గత 10 ఏళ్లలో బీఆర్ఎస్తో కలిసి ఉన్నప్పుడు కేంద్రంలో బీజేపీ ఉందని, అప్పుడు బీజేపీ ఏం చేసిందని కూడా ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చెప్పి 23 అనిల్ స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ రవీందర్తో విఘ్నేశ్వర్, మెగా 9 న్యూస్, నిజామాబాద్.